హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఈ తాగుబోతు పోరీలు చేసే కొన్ని తమాషా పనులని అలాగే మన మాయదారి మగాళ్ళు తాగినాక చేసిన కొన్ని లంగ పనులని మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. 60 ఏండ్ల వయసులో కూడా ఈ ముసలి మునగాళ్ళు పడుచు పోరగాళ్ళ లెక్కనే చేసిన ఇంకెన్నో సరదా సరదా వీడియోలతో పాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి మరికొన్ని చిత్ర విచిత్రమైన వీడియోలనైతే ఈ వీడియోలో తీసుకొచ్చిన ఇంకా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎంటర్టైనింగ్ గా ఉండబోయే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. ఏంటండి అరాచకం? అందువలన మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి బెంగరపు. ఈ ఆడపిశాచులు ఇద్దరు అడ్డంగా తాగి సొక్కు లేకుండా సొలుగుతూ ఇంటికైతే పోతుళ్ళు. ఇంటికే పోతారో లేక ఇంకెక్కడికైనా పోతారో వాడే ఉద్దేశంతో అన్నాడు. ఆంటీకి ఏం కట్టం వచ్చిందో ఏమో పాపం, పట్టపగలే గుడికొచ్చి కోడి లివర్ తో కోటర్ కొట్టడానికి రెడీ అయిపోతుంది. ఈ తీస్మార్కాన్ కల్తీ మందుని గిట్లా తాగిండో ఏమో గాని అస్సలు లేవనికే వస్తలేదు. ఈ సింగర్ చూడండి ఎక్కడో ఆలోచిస్తూ ఈడైతే మామూలు తాగుబోతు కాదు, ఒకేసారి ఆ మంతం గ్లాసులో ఉన్న బీర్ మొత్తాన్ని పాలు తాగినట్టే కడుపులో పోసేసిండు. వామ్మో వామ్మో, ఏం మనిషిరా నాయనా, లివర్ ఉండాలా పోవాలా ఈ విధంగా తాగితే. అది మూసినదరా గాయ్స్, ఈ వీడియో ఎంటర్టైనింగ్ గానే అనిపిస్తే ఈ ఇమేజ్ లో మీకేం అర్థమైందో కామెంట్ చేసి మన వీడియోకైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. పాప మీ అన్న ఫ్రీగా పోస్తున్న జ్యూస్ ని తాగుదామని తీసుకుంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ లేడీస్ ఒకప్పుడు పెద్దవాళ్ళ ముందు కూర్చొనికే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు చూడండి ఎవరిని కేర్ కూడా చేస్తనే లేరు. డైరెక్ట్ గా అందరి ముందు ఇలా దారుని దర్జాగా గుంజేస్తున్నారు. అంతలా మారింది మన ఈ సమాజం. ఈ అంకుల్ గారి తేడా తేడా డాన్స్ ని చూడండి. ఒంట్లోకి పిడిసొచ్చిన కోడిస్ వచ్చినట్టే బ్రేక్ డాన్స్ ని చేస్తున్నాడు. ఈ సరదా మూమెంట్ ని చూడండి గైస్. కరువు పనికొచ్చి కష్టపడి పని చేయకుండా పానికిరాని డాన్సులు వేస్తూ సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నారు ఈ ఆడోళ్ళు. ఈ హుషారి లేడీ ఊపుంది ఊపేస్తా అని హస్బెండ్ బండి మీద ఎక్కి డాన్సులు వేస్తూ ఫేమస్ అవ్వనికే ట్రై చేస్తుంది. ఫేమస్ అవ్వడమేమో గాని కింద పడితే నడుం బొక్కలన్నీ ఇరుగుతాయి. మనోడు తెలివిగా నీటి చుక్క కూడా అంటకుండా గేటు దాటేద్దామని చూసిండు గాని నైట్ పూట కొట్టరు కొట్టిన ఈ కాక పక్కనే ఉన్న పడుచు పోరిని చూసి చిందులు వేస్తూ స్టేజీనైతే ఒక ఊపు ఊపేస్తాడు. అసలుడే గాని మహానుభావుడు. ఆహా, సుఖం వచ్చిన ఈ చిత్రాంగుణ్ణి చూడండి. 90ని నెమ్మలంగా కొట్టొచ్చి చల్లగా గడ్డి మీద కునుకు తీస్తుండు. వీడికి ఇలా నడుస్తుంది.
అబ్బా వీళ్ళ అరాచకాన్ని చూడండి. లవర్ లేదే అనే బాధ కన్నా వీళ్ళ బాధ ఎక్కువైపోయిందిగా మనకి. కరెక్ట్ పుల్లారావు. ఈ అమ్మాయి చీకట్లో చందమామ లెక్క రీల్ తీస్తుంది కానీ అక్కడ పళ్ళు తప్ప ఇంకోటైతే కనిపిస్తేనే లేదు. ఈ తాగుబోతు మునగాడు సోయి లేకుండా తాగిండు, ఇంకా బండిని తోలుతా అని చూడండి. ఈ తింగర పోరి ఎవరు చూస్తలేరని చూసి ఇంకా మామిడి పండునైతే జోరి చేద్దామని చూస్తది. అప్పుడే పైనుంచి ఇంటి ఓనర్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు. ఈ బేవకూఫ్ గాడు చీటీ కట్టమని ఇచ్చిన పైసలతో చిక్కగా తాగుతాడు. ఇంకా ఇంటికి పోదామంటే వశం గానికే అయితే లేదు బేవకూఫ్ గానికి. పచ్చిగడ్డిని బర్రె నమిలినట్టే ఈ పోరి పచ్చి ఆకుకూరలని ఎట్లా పర్రపర్ర నవ్వులుతూ తింటుందో చూడండి. బాయ్ ఫ్రెండ్ గాడితో బార్కు పోయిన ఈ పోరి బాగా తాగి బజార్ మీద రంగుల రత్నం తిరిగినట్టే తిరుగుతుంది. లోపలున్న కల్తీ మందు తిప్పుతుందేమో పాపం. ఈ కొడుకులు వారానికి ఒక రోజు గుడికైనా పోతారో లేదో గాని దినం తప్పకుండానైతే ఈ గుడికి మాత్రం మందలకు మందలే ఇలా వచ్చేస్తారు. తీట మీదున్న ఈ తింగర పోరి అసలు సారాని అడ్డంగా లేపుతుంది. ఇంకా బీర్ పోయింది, బ్రాందీ పోయింది, ఇప్పుడు సారా మీదగా పడ్డరు. ఏడి సంబురం చూడండి. అబ్బా సూపర్ పిల్ల దొరికింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మన ఈ కాక ఐఫోన్ తో వీడియో తీస్తుండగా అబ్బా ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ లంగగాడు ఎంతగానం దాగిండో ఏమో గాని చూడండి, నడవనికే వస్తలేదు. కోటర్ కొనుక్కొచ్చుకున్న ఈ కాకకి పుణ్యానికి మంచింగ్ వాటర్ బాటిల్ అయితే ఇస్తాడు. దేవుడు స్వామి ఇంకా దయగల మహాప్రభు అని ముసలోడు అనుకునే లోపే కోట్ర సీసన్ అందుకొని పరారైపోతాడు. పెద్ద దెబ్బ కొట్టిండు పో. పనికెంబోకు పిల్లమ్మ ఇంట్లోనే కూర్చొని ఏదైనా పనికొచ్చే పని చేయమంటే ఇలా దారు సీసాలని పట్టుకొచ్చి ముందర పెట్టుకొని రీల్ తీస్తూ ఫేమస్ అవుదామని చూస్తుంది ఈ పోరి. పుణ్యానికి వస్తే ఏది వదిలిపెట్టరు కొందరు బట్టే బాజీ మనుషులు. ఆగి ఉన్న ట్రక్ లోంచి కొబ్బరి బొండాలను అయితే వెనక నుంచే మాయం చేస్తుళ్ళు. సిగ్నల్ టెన్షన్ లో డ్రైవర్ అన్నుంటే వెనకాల ఇళ్ళ పని ఇల్లు చేసుకుంటుళ్ళు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మనం ఎన్నో గేమ్ షోలలో పాల్గొని ఉంటాం గాని వాటిలో రాని మజా ఈ గేమ్ లో వస్తది చూడండి. ఫుల్ బాటిల్ మందుని ఎవరైతే ముందుగా తాగేస్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. ఫ్రెండ్స్ గిట్లాంటి మద్యం గేమ్లు పెడితే మీలో ఎంతమంది ఆడతారో చెప్పండి. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే. అమ్మాయిలు అందంగానే ఉండడం కాదు, అందంతో పాటు అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. అచ్చంకి అమ్మాయి లాగానే బాయ్ ఫ్రెండ్ కోసం తాగని కని భద్రంగా దారుణైతే తీసుకొచ్చి తాగి మంచిగా ఎంజాయ్ చేయమని ఇచ్చేసింది. మందే కాదు మందుతో పాటు ఖర్చులకి పైసలు కూడా ఇస్తుంది మహాతల్లి. అబ్బా ఎంత మంచి మనసక్కనిది. 80 ఏళ్ల వయసులో కూడా ఈ ముసలి బామ చూడండి ఎట్లా నడుము ఊపుతో డాన్స్ వేస్తుందో. చూస్తుంటే సీప్లిక్కని చిక్కగా కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. ఓకే సెకండ్ అండి. ఈ ముసలోడు చీప్ లిక్కర్ కాదు దానమ్మనే తాగినట్టుండు.
మిడత ఎగిరినట్టే ఎట్లా ఎగిరి ఎగిరి కిక్ రాడ్ కొడుతుండో చూడండి. చూస్తుంటే బొమ్మ అందంగా ఉందని తీస్మార్ ఖాన్ బొమ్మతో ఫోటో దిగిండు గాని తీరా హెల్మెట్ తీసాకనే తెలిసింది అది ఆడ బొమ్మ కాదని. ఈ అందంగా ఉన్న పోరిలకి ఏం మాయరోగమో ఏమో గాని అడ్డమైన అలవాట్లన్నీ అలవాటు చేసుకుంటారు. పైన పటారం లోన లోటారం అన్నమాట. అందుకే గాయస్ అందం చూసి అస్సలు మోసపోకండి, లేదంటే పెళ్ళయ్యాక మీతో పాటు కంపెనీ ఇస్తా మొగుడా అని మీ పక్కనే కూర్చుంటారు. కొంపలో ఉన్న పేరెంట్స్ దావత్ కని బయటికి పోగానే ఈ లంగ పోరి ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి బీర్ ని కొట్టి మత్తెక్కి మైకంలో ఏం చేయాలో అర్థం కాక కింద మీద అయిపోతుంది. వామ్మో వీడి అతి తెలివైన ఐడియాని చూడండి. తెలివిగా టెక్నాలజీని ఉపయోగించి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేసేస్తుండు. సైకిల్ వేసుకొని వస్తున్న ఈ సోగ్గాన్ని చూడండి. రోడ్డు మీద పోతున్న అందమైన పోరిని చూడంగానే నరాలు గుంజినట్టున్నాయి. ఈ అమ్మాయికి పాట వినంగానే నరాలు నాట్యం ఆడినట్టున్నాయి. తనకు తెలియకుండా తానే డాన్స్ వేస్తుంది చూడండి. పోరి మాత్రం మంచి హుషారుగుంది. ఈ ఇద్దరు కాకలు చూడండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవించేదని పడుచు పొరగలతో పాటు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు. ముసలోడే గాని మహానుభావుడు. వామ్మో ఇడి తాగుడు పాడుగాను. అది మూత మూసినదరా ఈ పెండ్లి కొడుకుని చూడండి ఎట్లా రెడీ చేసిల్లో. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మన పెళ్లి కొడుకు వచ్చిన తిప్పల్ని చూసేయండి. అమ్మాయిల బలవంతంతోనైతే ఈ అమ్మాయి పెళ్లికైతే ఒప్పుకుంటది. అప్పటిదాకా బాగానే ఉన్న ఈ మహానటి తీరా తాళి కట్టే టైంకి అయితే యాక్టింగ్ ని చూపించడం స్టార్ట్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ పోరి ఇంతకు ముందే వేరే వాడితో లవ్ లో ఉందంట. ఇంకా తాళి కట్టక ముందే చెప్పకపోతే నా బతుకు బస్ స్టాండ్ అవుతుందని అందరి ముందు ఏడుపు రాగాలు తీస్తుంది. పాపం ఇంకా మన పెళ్లి కొడుకు మ్యాటర్ అర్థం కావడంతో తాళి కట్టకుండా ఆగిపోయాడు. ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కదా తల్లి, అందరి ముందు పెళ్లి కొడుకు పరువు తీసేశావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మొత్తానికైతే ఇంతే గాయ్స్ ఈ వీడియోనైతే నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంకెన్నో ఫన్నీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి తప్పకుండా చూడండి.